మీకు సీక్రెట్ చెప్పనా? నా వీడియోస్ చూస్తా కూడా సోషల్ మీడియాలో ఒక అబ్బాయి 2 ఇయర్స్ నుంచి నాకు సైట్ కొడుతున్నాడు. మంచి ఫీల్ సాంగ్స్ పంపిస్తాడు. అలాగే తను చెప్పాలనుకున్నవన్నీ మెసేజ్ చేస్తుంటాడు. మంచి కొటేషన్స్ పంపిస్తుంటాడు. నేను అవన్నీ మా ఆయనకి పంపిస్తూ ఉంటానమాట. ఆ ఫీల్ సాంగ్స్ అన్నీ. ఆయన మురిసిపోతుంటాడు. మీరు ముక్కు పుడక పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. మా ఆయన కూడా చాలాసార్లు చెప్పాడు. ట్రై చేయాలి పాపం. చాలామంది ఐ లవ్ యూ చెప్తుంటారు. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళు చూపిస్తూ ఉంటారనమాట. ఓకే, యాక్సెప్ట్ చేస్తుంటారు. ఐ లవ్ యూ చెప్పారు కదా అని వాళ్ళని తిట్టడం, చేయటం, వీడియోలు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు మనకి. కొంచెం వాళ్ళ హ్యాపీనెస్ మనం ఎందుకు కాదని అలా వదిలేస్తుంటాం అనమాట. అలాగే నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే నేను 1 lakh 2 lakhs వరకు నేను వెంబటే సెండ్ చేయగలను. అవసరం ఉంటే మనీ అడుగు అని చెప్పేసి పెట్టాడు. నాకు ఈ మధ్య కాలంలో అమౌంట్ చాలా అవసరమైంది. కానీ ఇన్స్టాగ్రామ్లోనే మంచి కామెంట్ చేస్తూ పరిచయం అయ్యారు ముని గారు అని అర్జున్. వాళ్ళని అడిగానమాట. వీళ్ళకి ఏంటంటే నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. అడగంగానే హెల్ప్ చేశారు. ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళకి ఇస్తాను నేను. కానీ ఈ అబ్బాయికి నా మీద ఫీలింగ్ ఉన్నాయి. అప్పుడు మనం కావాలని అమౌంట్ తన దగ్గర తీసుకున్నాం అనుకో, తను ఆ ఫీలింగ్స్ని మనం యాక్సెప్ట్ చేసినట్టే అనమాట. అందువల్ల ఇప్పుడు నీ మీద ఫీలింగ్ అనేది తనకు ఉంది. కానీ తన దగ్గర అమౌంట్ తీసుకున్నావు. అమౌంట్ తీసుకోకముందు ఒకలా బిహేవ్ చేశాడు, తీసుకున్న తర్వాత ఒకలాగా. అర్థమైందా? ఇప్పుడు తెలియని వ్యక్తుల దగ్గర మనం తీసుకోకూడదు. అసలు వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళ మనస్తత్వం తెలుసుకోకుండా అసలు తీసుకోకూడదు. తీసుకోవాల్సి వస్తే ఇంట్లో హస్బెండ్కి చెప్పాలి. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే తను చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన బెదిరింపులకు నువ్వు బెదరకుండా ఇంట్లో మీ ఆయనకి చెప్తే ఆయన డీల్ చూసుకుంటాడు. ఓకే, ధైర్యంగా ఉండు. ఏదైనా తేడా వస్తే నాకు చెప్పు, చేసేద్దాం. నాకు కూడా ఇలాంటివి ఉంటాయమ్మా. అన్నీ ఫేస్ చేయాలి. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ప్రతిదానికి భయపడకూడదు. ఓకే, నాకు తెలిసిన ఒక అమ్మాయికి యూఎస్ నుంచి ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేద్దామా అంటూ మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు. అక్క ఏం చెప్పాలి అక్క, నీకు ఒక 20K హెల్ప్ చేయమని చెప్పమ్మా అన్న. 20K కొట్టేశాడంట. 50K చేయమనమ్మా అన్న. 50K కొట్టేశాడంట. సరే 1 lakh అడగమ్మా అన్న. 1 lakh కొట్టేశాడంట. అలాగే గోల్డ్ లోన్ ఉంది, ఒక 5 lakhs కొట్టమనమ్మా అన్న. 5 lakhs కొట్టేశాడంట. అక్క నాకు భయంగా ఉంది. సరే ఇండియా ఎప్పుడు వస్తాడో కనుక్కోమ్మా అంటే, ఇండియా రావడం కుదరదు, ఫోన్లోనే మాట్లాడుకుందాం అన్నాడంట. నీకెటు భర్త లేడమ్మా, చక్కగా నీ ఇంటిని పోషిస్తున్నాడు, మాట్లాడుకో, యూఎస్ఎల్ రమ్మంటే మాత్రం వెళ్ళకు అని చెప్పా. ఓకేనా? కాదు, నిజంగా అబ్బాయిలు బంగారం. ఎక్కడో అక్కడక్కడ ఉంటారనమాట. నాకు ఈ ఆఫర్ రాదు. కనీసం 1 lakh సపోర్ట్ చేసే అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండు. ఒక్కడూ లేడు. చచ్చ. నిజం చెప్పండి, మీకు సోషల్ మీడియాలో ఏ అబ్బాయి నచ్చలేదా అక్క? ఏం క్వశ్చనే ఇది? నా కొంప కొల్లేరు చేసేటట్టున్నారు. నచ్చాడు. ఆ అబ్బాయి పక్కన నేను డూయట్ కూడా చేశాను. మా ఆయన ఇలా చూశాడు, డిలీట్ చేశాను. కానీ జగదాత్రి సీరియల్ మాత్రం మిస్ అవ్వకుండా చూస్తాను. ఎందుకంటే జగదాత్రి వాళ్ళ అన్నయ్యే దేవేందర్ రెడ్డి. అమ్మా, మన కళ్ళు కావాలనుకున్నవన్నీ మన మనసుకు చేరవేయాలని చూస్తే బ్రతుకు భారంగా ఉంటుందన్నమాట. మనకు అందిన దాంతో సంతృప్తి చెందాలి, సర్దుకుపోవాలి. అర్థమైందా? నా భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ప్రేమించానంటూ ఒక అబ్బాయి 5 ఏళ్ళు కాపురం చేసి వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అప్పుడు నాకు సపోర్టుగా ఎవరూ లేరు. మీ వీడియో చూశాను. అలాంటప్పుడు మనం సర్దుకుపోవాలి, అర్థం చేసుకోవాలి వాళ్ళ పరిస్థితిని అన్నారు. అర్థం చేసుకొని తనతో కాపురం చేస్తున్నాను. ఇప్పుడు 3వ అమ్మాయి మీద పడింది కన్ను. వాళ్ళిద్దరిని అలా చూడగానే గుండె పగిలిపోయింది. సరే మీరే బాగుండండి, నేను వెళ్ళిపోతాను అంటే, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకేదైనా అయితే మా వాళ్ళు వచ్చి నీ పీకే పట్టుకుంటారు, జాగ్రత్త అంటూ బెదిరిస్తున్నాడు. అక్కడ రోజు చస్తూ బ్రతకలేకపోతున్నానక్క. బయటకు వద్దామంటే నాకంటూ ఎవరూ లేరు. ఇప్పుడు నేనేం చేయమంటారు? అమ్మా, అతను కావాలనుకుంటే అక్కడే పడి ఉండాల్సిందే. లేదు నా కాళ్ళ మీద నేను బ్రతకగలను అంటే నేను సపోర్ట్ చేస్తా. చక్కగా నా అడ్రస్ పెడతాను, రా, ఏదో పని చేసుకొని బతుకుతాం. మేమేం ఉన్నవాళ్ళమేం కాదు, ఉన్నంతలో తిని బతుకుతాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకి రాకూడదు. అలాగే చస్తాను అనేవాడు ఎప్పుడు చావడమ్మా, బెదిరిస్తూ ఉంటాడు అంతే. వాడు బెదిరింపులకు నువ్వు లొంగమాకు. ఫాలోవర్స్, ఈ అమ్మాయికి మీ సలహా అనేది కొంచెం ధైర్యంగా చెప్తూ కామెంట్ చేయండి.